నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు అభిమానులు, కూటమి కార్యకర్తలు ఘన స్వాగతం. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి స్వస్థలం కాకినాడకు విచ్చేయడంతో రాజమండ్రి ఎయిర్పోర్ట్స్ నుంచి కాకినాడ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అభిమానులు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం. పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదులపై నిర్ణీత గడువులోగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ మోయటి సూర్యప్రకాష్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి తన స్వస్థలమైన కాకినాడకు విచ్చేసిన సానా సతీష్ బాబుకు ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, కూటమి శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడి నుండి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు స్వాగతం పలికారు. ఈ భారీ ర్యాలీ బానుగుడి సెంటర్కు రాగానే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘనంగా ఎంపీ సతీష్ బాబుకు స్వాగతం పలికి నగరంలోకి ర్యాలీ ప్రవేశించడంతో భారీ ఎత్తున బాణాసంచా, క్రేన్, గజమాలలో వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడి నుండి టూ టౌన్ బ్రిడ్జ్ మీదుగా మెయిన్ రోడ్ గుండా స్థానిక 35వ డివిజన్ సాలిపేట చేరుకొని ప్రచార రథం దిగి అక్కడ వేంచేసి ఉన్న వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ బి రామకృష్ణ, టీడీపీ 35వ డివిజన్ ఇన్ఛార్జ్ గోపిశెట్టి భూరయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, టీడీపీ డివిజన్ నాయకులు పసుపులెట్టి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ లాల్ గుప్తా, కర్రి పాపారావు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జీరి సత్యనారాయణ రెడ్డిలు ఎంపీ సతీష్ బాబును, ఎమ్మెల్యే కొండబాబును సాదరంగా ఆహ్వానించి స్వామివారి దర్శనం చేయించారు. ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం స్వామివారి ప్రసాదాన్ని ఎంపీ సతీష్ బాబుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బౌలూరి రామకృష్ణ, ఎంపీ, ఎమ్మెల్యేలను సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈరోజు పార్లమెంట్లో ఎగువ సభ, పెద్దల సభగా పేర్కొన్నటువంటి రాజ్యసభలో సానా సతీష్ బాబు గారు కూటమి తరఫున తెలుగుదేశం ప్రతిపాదించినటువంటి సానా సతీష్ గారు పార్లమెంట్లో రాజ్యసభ సభ్యులుగా యునానిమస్గా ఏకైకంగా ఎన్నికయ్యి మొట్టమొదటిసారిగా 200 కార్లు బైక్ ర్యాలీతో వదులుపూడి నుంచి పిఠాపురం, ప్రతిపాడు, జగన్పేట ఇంటి కాకినాడ మీదుగా ఇలా మన కాకినాడ తెలుగుగా మా 36వ వార్డు ఉన్నటువంటి పాలచ్చల్లో ఉన్నటువంటి మా ఏరియా నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నల్లూరు శ్రీనివాసరావు నా నాయకత్వంలో, పార్టీ చేసినటువంటి మా నాయకత్వంలో దాదాపు 200 మంది కేవలం తెలుగుదేశం పార్టీ అంటే ఒక పసుపు జెండా, పసుపు పార్టీ అన్న భావం కలిగించే విధంగా పసుపు ధరించి, పసుపు చీరలతో, పసుపు చొక్కాలతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సతీష్ బాబు గారిని స్వాగతం పడటానికి మేము అందరికీ సరిగా ఉన్నాం. నిజానికి సానా గారు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం పట్ల మేము అంతా ఆనందపడుతున్నాం. వాస్తవానికి సతీష్ బాబు గారు కాకినాడ వాస్తవం అయినప్పుడు కూడా వాళ్ళ మిస్సెస్ అయినటువంటి వాడి వైపు మా సీతారామ మండలం మంగళపూడని తెలిసింది. ఆ రకంగా కూడా సతీష్ బాబు గారు మాకు చాలా దగ్గరగా మేము భావిస్తూ ఆయనకి రాజ్యసభ సభ్యత్వం రావడం పట్ల మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ మా వార్డులో ప్రత్యేకంగా నాయకులు, కార్యకర్తలు, మా టీము మాకు ఏదైతే ఉందో మాకు 4 బూతులు ఉన్నాయండి. 4 బూతుల నుంచి కూడా 115, 116, 122, 123 బూతుల నుంచి మేము కంప్లీట్ తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా పసుపు చొక్కాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు పసుపు చీరలు ధరించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సతీష్ బాబు గారి స్వాగతం ఇచ్చేస్తే వస్తున్నాం. ఇప్పుడే మేము మాట్లాడితే మాకు అచ్చింపేట దాటారట, త్వరలో పావుగంట టార్గెట్లో మన బాలచ్చేరి సుబ్రహ్మణ్య ప్రాంగణం రాబోతున్నారు. మేమందరం కూడా ఆయన వెల్కమ్ చెప్తాకి ఇక రెడీగా ఉన్న తెలియజేస్తూ మరొకసారి రాజ్యసభ సభ్యులుగా నియమితున్నటువంటి సానా సతీష్ బాబుకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వార్డు తరఫున, మా కొండబాబు గారి తరఫున కూడా ఈ కార్యక్రమాన్ని తీవ్రం చేస్తున్నామని తెలియజేస్తూ
ముఖ్యంగా ఏంటంటే మాకు మా కొండబాబు గారు మీటింగ్ పెట్టారు. మా నాయకుడు కొండబాబు గారు ఆయన ఆదేశాల మేరకు ఇవాళ వాటిలో మేమందరూ కూడా సమాయత్తమై సానా గారి స్వాగత ఏర్పాట్ల నిమిత్తం మీ అందరికి వచ్చి ఆయనకి భారీ ఎత్తున స్వాగతం ఏర్పాట్లు చేయడానికి స్వాగత శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం స్వాగతంగా ఉన్నాం తెలియజేస్తున్నాం.